టెక్నాలజీ వైపు రాష్ట్రం అడుగులు పెడుతున్న కొందరి తలరాతలు మారడం లేదు. 5G, AI అంటూ ఒకవైపు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే వాళ్ళు మాత్రం కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా ఆ గ్రామంలో రోడ్డు సౌకర్యం కూడా లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలకు, ఆసుపత్రికి వెళ్లాలన్నా కొండలు, రాళ్లు దాటుకుని వెళ్లాల్సిందే. ఎట్టకేలకు రోడ్డు నిర్మాణానికి పర్మిషన్ వచ్చింది. నిధులు మంజూరయ్యాయని ఆనందపడే లోపే ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పర్మిషన్ వచ్చి నెలలు గడుస్తున్న ఇప్పటివరకు రోడ్డు పనులు కాకపోవడంతో ఆ గిరిజనుల్లో ఓపిక నశించింది. ఊరంతా కలిసి రోడ్డెక్కారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని దీక్షలు చేస్తున్నారు. అయినా సరే అధికారులు స్పందించలేదు. చింతపల్లి మండలం జలగలగడ్డలో కనిపిస్తున్న పరిస్థితి ఇది. 12 రోజులుగా దీక్షలు చేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? దీని వెనుక ఎవరున్నారు? వాళ్ళంతా కొండ కోణంలో నివసించే అమాయక జనం. అటవీ ఉత్పత్తులే ఆధారంగా చేసుకుని అమ్ముకుని జీవనం సాగిస్తున్న ప్రకృతి తల్లి ముద్దుబిడ్డలు. మరి వారికి కష్టాలొస్తే ఎవరు తీర్చాలి? మనలాగా సిమెంట్ రోడ్లు లేవు, మనలాగా మోటార్ సైకిళ్లు వెళ్లే దారి కూడా లేదు. రోగమొచ్చినా, జ్వరమొచ్చినా కాన్పులకు వెళ్లాలన్నా, వారి బిడ్డలు స్కూళ్లకు వెళ్లాలన్నా పెద్ద సాహసమే చెయ్యాలి. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అల్లూరి జిల్లా జలగలగడ్డ ఆదివాసీ గిరిజనుల బతుకులు మారడం లేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం కనుకరించింది. ఆదిమవాసి గిరిజనుల అభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు వేసి వారికి గృహాలు మంజూరు చేసింది. అలానే అల్లూరి జిల్లా చింతపల్లి మండలం జలగలగడ్డ గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం 90 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ గ్రామానికి రోడ్డు మంజూరవడంతో ఆ గిరిజనులు సంతోషపడ్డారు. దశాబ్దాలుగా తాము పడుతున్న కష్టాలు తీరుతాయని ఎంతో ఆనందపడ్డారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. రోడ్డొచ్చిందని సంతోషించే లోపే వాళ్ల ఆనందం మున్నాళ్ల ముచ్చటగా తయారయ్యింది. రోడ్డు మంజూరై దాదాపు 9 నెలలు కావస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. దీంతో గ్రామస్తులందరూ కలిసి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు టెంట్ వేసుకుని ధర్నాకు దిగారు. ఎండను, వానను సైతం లెక్క చేయకుండా ఆర్టీసీ కాంప్లెక్స్లో కాలకృత్యాలు తీర్చుకుంటూ 12 రోజులుగా పోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా టెంటు వెనకాల తంటి పిల్లలతో వంట చేసుకుంటూ ధర్నా చేస్తున్నారు. जंगल से काम कांसर एकदम जैसे कांसर दिखा से कांसर एकदम से हटोनी हजले बेत तुस्ता तो अब्बाई जैसा बेत तुसले जो अदा अड़ा इधर मर तो जड़ता है वासी नहीं वास्ता ही अतुल नहीं लोग जनना कदा मर तो जड़ता है वासी जमी वास्तव में आता అయితే తమ గ్రామానికి రోడ్డు వేయకుండా లంబసింగి గ్రామస్తులు అడ్డుపడుతున్నారని జలగలగడ్డ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం లంబసింగి గ్రామానికి చెందిన సారా కాచే కొందరు తమ గ్రామంలో రోడ్డొస్తే సారా వ్యాపారానికి నష్టమని అందుకే అడ్డుపడుతున్నారని చెబుతున్నారు. ఇటీవల లంబసింగి, జలగలగడ్డ గ్రామాల మధ్యలో ఉన్న కొండ కాలువల వద్ద నాటుసారా బట్టీల వీడియోలు తీసి బయటపెట్టగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 800 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఈ 2 గ్రామాల మధ్య వైరం మరింత ముదిరింది. ఈ క్రమంలో లంబసింగి గ్రామానికి రేషన్ కోసం వచ్చిన జలగలగడ్డ ఆదివాసీ గిరిజనులపై దాడులు కూడా జరిగాయి. ఈ దాడిలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. రోడ్డు సంగతి పక్కన పెడితే జలగలగడ్డ గ్రామస్తులు బయటికి వెళ్లడానికి కూడా ప్రాణభయంతో వణికిపోతున్నారు. నా పేరు రేమల దారులమ్మ. మాది కొరుబాయిల గ్రామం, లంబసింగి పంచాయతీ అనమాట.
కదా 3వ తారీఖున మంగళవారం రోజు జలగలగడ్డ వాళ్ళ మీద అలాగే నా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ రోజైతే నేనైతే ఒంట్లో బాగాలేక మా ఇంట్లోనే ఉన్నాను అనమాట. మా ఇంట్లో ఉన్నప్పుడే మా ఇంట్లోకి గూడూరు కిషోర్, గూడూరు పండు, అలాగే గండేపల్లి అరుణ్ కుమార్, ముప్పని శ్రీను, అలాగే ఇంకా ఇతరులు కూడా చాలామంది గిరిజన నేతలు నా మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే మాకు ఇది బాబురావు అన్న అతను మా ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో నర్సీపట్నంలోని అతను ఉన్నారు. ఎందుకు అసలు బాగాలేదు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఇచ్చారు. రోడ్డు ఇస్తే మనకి మధ్యలో ఉన్న వాళ్ళు కుర్బాలు గారు వాళ్ళు మనకి రోడ్డు ఇవ్వలేదు. అలాగా మనకి డిపోకని వెళ్తుంది సార్. డిపోకని వెళ్ళి బియ్యం తెచ్చుకొని వస్తుంది. బియ్యం మూట ఎత్తుకుని వస్తుంటే కంచె కట్టినారు. వెళ్ళినప్పుడు లేదు, వచ్చినప్పుడు ఉండేది కంచె. అప్పుడు ఎందుకు కంచె కట్టేశారమ్మా మీరు? ఇది విప్పు కంచె మేము వెళ్ళగలుగుతాము, మూటలు మోస్తాము అని మేము అడిగితే మీరు ఎవరండి, మీరు ఇక్కడ వచ్చి మనకి ఎదురుస్తున్నారు, మా సాయికి వచ్చినారు అని మనకి కొట్టేసారు. ఆడమొగ్గ వచ్చి ఆడవాళ్ళని చూడలేదు, మగవాళ్ళు కూడా వచ్చి మీరు ఒక్కడు జుత్తులు పడితే 6, 7 మనకి ఒక్కొక్కరికే అలా కొట్టినారు. మరి ఒక్కదాన్ని ఏం చల్తాం, మేము మగవాళ్ళు కూడా రాలేదు. అప్పుడు మేము అలాగే వెళ్తాం. మేము చాలా మనం చంపేస్తారు, ఇల్లు చంపి చల్లేస్తారని వెళ్ళిపోతుంది మన ఊరికి. వెళ్ళిపోతే తర్వాత మేము వెళ్ళిన తర్వాత కొరబాయిలో ఆడు జీప్ సర్వీకి ఏమో మా మరిది వచ్చాడు ఒక్కడు. మేము వెళ్ళిపోతుంది ఊరికి. వెళ్ళిపోయిన తర్వాత మా మరిది జీప్ సర్వీకి వెళ్ళేసి వచ్చినాడు. కొరబాలు వచ్చాక జీప్ ఆపినాడట. అండి, నా పేరు గమ్మెల దేవమని. మాది జలగలగడ్డ గ్రామం, లమసిరి పంచాయతీ, సిద్దిపేట మండలం, అల్లూరు జిల్లా. ఏంటంటే మొన్న మంగళవారం 3వ తారీఖున మంగళవారం జరిగిన గొడవ వలన ఇక్కడ మా గ్రామానికి చెందిన చాలామంది, మా పీటీజీ చెందిన చాలామందిని వాళ్ళు చాలా దారుణంగా కొట్టడం జరిగింది. అదంతా మీకు తెలిసిన విషయమే. దానిపై మేము పోలీసు వారికి కేసు పెట్టండి, మాకు ఇలా దాడి చేశారు అనేసి మేము పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది. కానీ వారు ఈరోజు రేపు అంటూ వాళ్ళపై కేసులు పెట్టట్లేదు. మా ముందటే అదే తిరుగుతున్నారు. మాపై దాడి చేసిన గిరిజనేతరులు కూడా మా ముందే అలా తిరుగుతున్నారు. మేము ఇప్పుడు చాలా భయంతో తిరుగుతున్నామండి. మాకు ఏ చిన్న సదుపాయం కావాలన్నా, ఏ వస్తువు కావాలన్నా మేము కోరబాయిల్ జంక్షన్ దిగాలి, అలాగే అడవిగుండానే దిగాలి. మేము మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా కూడా లోయలోకి వెళ్ళి బిందెలతో మంచినీళ్ళు తెచ్చుకోవాలి. ఒక్కొక్కరు వెళ్ళడానికి కూడా మేము భయపడుతున్నామండి. అలాగే మాకు రోడ్డు మంజూరు అయ్యింది అనేసి అంటున్నారు అధికారులు, కానీ ఇంతవరకు ఆ రోడ్డుని స్టార్ట్ చేయట్లేదు. ఇదిగో రేపు అదిగో ఎల్లుండో అంటున్నారు. రోడ్డు ఇంతవరకు మాత్రం మాకు స్టార్ట్ చేయలేదు ఇంకా. అలాగే ఎంఆర్ఓ గారు, ఫారెస్ట్ అధికారులు వారు వీళ్ళందరూ ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అంటున్నారు, కానీ ఇంకా మాకు పూర్తి మాకు నివేదిక ఇవ్వలేదండి. అలాగే అందుకే మేము పాడేరు వచ్చి ఐటీడీఏ ముందున కూర్చొని దీక్ష చేస్తున్నామండి. మాకు ఈ రోడ్డు అనేది మా ఊరికి ప్రారంభిస్తే తప్ప, రోడ్డు తేవడానికి అక్కడ బండ్లు దించితే తప్ప రోడ్డు స్టార్ట్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతామండి. అలాగే మా స్కూల్ పిల్లలు కూడా 2 కిలోమీటర్ల దూరంలో అడవి గుండా నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుందండి. ప్రజెంట్ ఇప్పుడు మేము నడుస్తున్న దారి కూడా కంచెలతో ఫెన్సింగ్తో మూసివేయడం జరిగింది కొరబాయిల గ్రామస్తులు. అందుకని అది కూడా వెంటనే తెరిపించాలి. వెంటనే రోడ్డు కూడా ప్రారంభించేదాకా మేము ఇక్కడే ఉంటామండి. అలాగే మాకు ఈ సమస్య సొల్యూషన్ అవ్వకుండా మేము ఇక్కడ నుండి కదలాము. అలాగే ఐటీడీఏ ముట్టడి, కలెక్టర్ కార్యాలయం ముట్టడి కూడా మేము చేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. ఇంకొక విషయమేమిటంటే, రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతమంతా ప్రభుత్వ స్థలమేనని చింతపల్లి ఎంఆర్ఓ సర్వే చేసి ప్రకటించారు. అయినా ఇంతవరకు రోడ్డు పనులు అధికారులు ప్రారంభించలేదు. దీని వెనుక కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు గిరిజనులు అనుమానిస్తున్నారు. ఒక పార్టీకి చెందిన నాయకుడు రోడ్డు పనులను ప్రారంభించకుండా అడ్డుపడుతున్నారని జలగలగడ్డ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గిరిజనుల నిరసనలకు పలు ప్రజా సంఘాలు, మాజీ ఎమ్మెల్యే రాజారావు, బీసీవై జిల్లా అధ్యక్షుడు రాజన్, జనసేన నేత సుబ్బారావు మద్దతు తెలుపుతున్నారు. తాము 12 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న అధికారులు ఎందుకు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తామంతే అంత చులకనా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని, నాటుసారా ముఠా నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. నేను లక్కే రాజారావు, ఆల్ ఇండియా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిని. చింతపల్లి మండలం, లమ్మసింగి పంచాయతీ,
కొరుబైలు గ్రామం నుండి జలగలగడ్డ గ్రామం వరకు 90 లక్షలు రోడ్డు నిర్మించాలని జిల్లా కలెక్టర్ వారు మంజూరు చేశారు. 90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. మరి దానికి సంబంధించి జలగలగడ్డ గ్రామస్తులకి కొరుబైలు గ్రామస్తుల మధ్య వివాదం జరిగిన సందర్భంలో సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, ఫారెస్ట్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి సర్వే చేసిన తర్వాత ఆ రోడ్డు వేసే భూమితో రోడ్డు నిర్మాణానికి మంజూరైనటువంటి ఏ భూమికైతే రోడ్డు వేయాలంటే 90 లక్షల రూపాయలు మంజూరైందో ఆ భూమికి కొరుబైలు గ్రామ గిరిజనులకి సంబంధము లేదు. ఆ భూమి మీద ఎటువంటి హక్కులు లేవు, చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని చెప్పి తహసీల్దార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు ఎక్కడ అమలు జరగలేదు. వాళ్ళు మళ్ళీ రోడ్డు గడ్డంగా కంచె వేశారు. వీళ్ళు ఆ దారిలో ప్రయాణం చేయకుండా, రాకపోకలు లేకుండా చేయడానికి. దానివల్ల పిల్లలు భయపడిపోయి బయట కూడా బడిబాట వెళ్లకుండా ఉద్యోగ బాటలో ఉన్నారు. ఇక్కడ రిలే నిర్వహణ శిబిరంలో వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీనికి సంబంధించి భూమి మీద ఎటువంటి హక్కులు లేనటువంటి వాళ్ళు అక్కడ టీటీవీ ఆదివాసుల మీద అన్యాయంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు, కొట్టారు, తిట్టారు. హాస్పిటల్లో వైద్యం కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీన్ని మద్దతు ఇచ్చేటువంటి డిఎల్ఓ మిత్రుల మీద కూడా, నాయకుల మీద కూడా దాడులు చేశారు. మరి ఇక్కడ తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ వాళ్ళు ఉల్లంఘించారు. వాళ్ళ ఆదేశాలు వాళ్ళు పక్కన పెట్టారు. దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయలేదు. ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు? తర్వాత సారా సంబంధించి నాటుసారా తయారీ పరిశ్రమ నడుస్తుంది. సారా వ్యాపారం అక్కడ తయారు చేసి మొత్తం అమ్ముతున్నారు. మరి అది నేరమని ప్రభుత్వం చెప్తుంది. అది ఎవరో ఇక్కడ సాంప్రదాయంలో భాగంగా చిన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక సంఘటనలు కోకోలు ఉన్నాయి. కానీ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. స్వయంగా వాళ్ళు చూశారు. 800 లీటర్ల పులుపుని వాళ్ళు పారబోసారు, స్వయంగా చూశారు. పులుపు అయితే పారబోసారు, కానీ వాళ్ళకి యాక్సిడెంట్ తీసుకున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మనిషికి ఒక న్యాయము, అధికార పార్టీ నాయకులు ఒకటి, మిగతా వాళ్ళకి ఇంకో న్యాయం ఉండదు. చట్టం అందరికి సమానమే. రూలు గారు అందరికీ సమానం. అది అంతేగాని ఒకరికొక పద్ధతిలో చట్టాన్ని అమలు చేయడం సరైనది కాదు. మరి 9 రోజుల నుంచి నేను ఇక్కడ జలగలగడ్డ గ్రామ టీడీపీ గిరిజనులు 9 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అయినా సరే జిల్లా యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. పాడేరు హెడ్ క్వార్టర్లోనే ఉన్నారు. జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, డిఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు దాకా ఈ సమస్యను పరిష్కారం చేయకుండా ఏం చేస్తున్నారు అనే తీరిక లేదు. అన్యాయంగా ఆదివాసులు అక్కడ ఆదివాసీ గిరిజనుల మీద దాడి చేసినటువంటి కొరుబైలు దాడికి పాల్పడినటువంటి వాళ్ళందరి మీద తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కొట్టినటువంటి యాక్షన్ తీసుకోవాలి. కొట్టినటువంటి వాళ్ళు, దాడికి పాల్పడినటువంటి వాళ్ళు నాన్ ట్రైబల్స్ కాబట్టి, గిరిజనుల మీద వాళ్ళు దాడికి పాల్పడ్డారు కాబట్టి, పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవడం కారణం ఇది కూటమి ప్రభుత్వ పాలనలో వారి యొక్క అండదండలతోనే ఈ దౌర్జన్యాలు నడుస్తున్నాయి. ఈ అధికారుల నిర్లక్ష్యం కూడా అదే కారణం. కాబట్టి అధికారులు నిర్ణయించేది ఏంటంటే మీరు చట్టం అనేది అందరికి సమానము, అది మీరు నిరూపించుకోవాలి. ఏ చట్టం చెప్తుంది యాక్షన్ తీసుకోకూడదని? అంటే దీన్ని బట్టి ఇవన్నీ పూర్వపరాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇటువంటి వర్తమాన పరిస్థితులన్నీ కూడా పరిశీలిస్తే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వ పాలకుల అండదండలతోనే ఈ దౌర్జన్యం నడుస్తుంది. ఈరోజు అన్ని ప్రజా సంఘాలు కలిపి జలగలగడ్డ గ్రామస్తులు చేస్తున్నటువంటి 11వ రోజు నిరాహార దీక్షకు సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తూ ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళ డిమాండ్స్ ప్రధానంగా వాళ్లకు ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 90 లక్షలతో బీటీ రోడ్డు కొరుబైలు జంక్షన్ నుండి జలగలగడ్డకు వేయాలనేది. ఆ తర్వాత ప్రభుత్వ భూమిపై రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అడ్డుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళపై దాడి చేశారు. ఈ దాడికి ప్రతిగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఈరోజు కూడా వాళ్ళకి అక్కడ రక్షణ కరువవ్వడంతో ఊరు మొత్తం కూడా ఖాళీ చేసి వీళ్ళ పాడేరు ఐటీడీఏ ముందు
దీక్షకు కూర్చోవడం అనేటటువంటి జరిగింది. అది నేడు 11వ రోజుకి చేరుకుంది. అయినప్పటికీ కూడా స్థానిక యంత్రాంగం ఏ రకమైనటువంటి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈవేళ ఆ గ్రామస్తులు ఎవరైతే ఇక్కడ దీక్ష చేస్తున్నారో చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద పెద్ద వాళ్ళకు కూడాను చీకటి అంటే దీక్ష అంటే ఏదో 2-3 గంటలు కూర్చొని లేచిపోవడం అనేటటువంటి జరగట్లేదు. 24 గంటలు రాత్రి ప్రగలు అక్కడే ఉంటున్నారు, రాత్రి అక్కడే పడుకుంటున్నారు, వంటలు కూడా అక్కడే చేసుకొని వాళ్ళు ఈవేళ దీక్షలోనే గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా రాత్రి పగలు అక్కడే వీళ్ళు కూర్చుంటున్నా అదే మార్గంలో జిల్లా స్థాయి అధికారులు ఇటువంటి తిరుగుతున్నారు. కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు కనుక మరి ఇది అత్యంత క్రైమ్ నేరం. ఇది ఒక గ్రామానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మోయడం అది అత్యంత భయంకరమైనటువంటి నేరమని అసలు మోయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్సే ఉన్నాయి. కానీ స్థానిక రెవెన్యూ అధికారులు ఒక రోడ్డు మూసివేసినప్పుడు వెంటనే వాళ్ళు తెరిపించి వాళ్ళు రోడ్డు మార్గం కల్పించాలని ఉన్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం కూడా ఈవేళ మరి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి సందర్భంగా వాళ్ళ చర్యలు మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తుల్లో ఆదివాసుల ముసుగులో కొంతమంది అంటే ఒక 2-3 నాన్ ట్రైబల్స్ ఉన్నారు. గూడూరు కిషోర్, గూడూరు పండు, అరుణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తులు మరికొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాడికి పాల్పడ్డారు. వారు బెయిల్ రాసి కేసు మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు కూడా వాళ్ళపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం కానీ కనీసం వాళ్ళని అదుపులో తీసుకోవడం కానీ చేయకుండా వాళ్ళని మళ్ళీ దాడి చేయమని చెప్పేసి వాళ్ళని బయటికి విడిచిపెట్టారా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతున్నాం. అందుకనే ఈవేళ జలగలగడ్డ గ్రామస్తులు ఏమని అక్కడ డిమాండ్స్ పెట్టి ఉన్నారంటే స్థానికంగా మేము ఫిర్యాదు చేసినా పట్టించుకున్నటువంటి SI గారిని, మేము ఫిర్యాదు చేసినా పట్టించుకున్నటువంటి CI గారిని, మేము ఫిర్యాదు చేసిన మా దారి మార్గాన్ని తిరిగి ఓపెన్ చేయనటువంటి తహసీల్దార్ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈవేళ వాళ్ళు ప్రధాన డిమాండ్స్ అక్కడ పెట్టుకోవడం అనేటటువంటి జరిగింది. కనుక ఈ సందర్భంగా వారు న్యాయమైనటువంటి డిమాండ్స్ రోడ్డు వేయాలని అలాగే వారిపై దాడి చేసినటువంటి వ్యక్తులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలనేటటువంటి డిమాండ్స్కి మేము సంపూర్ణంగా వాళ్ళకి మరి మద్దతు ఇస్తూ ఈవేళ అన్ని ప్రజా సంఘాలు కూడా మరి ఈవేళ సగం ఒక తీర్మానం మేము తీసుకోవడం జరిగింది. అక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం అనేటటువంటి మేము కూడా జరుగుతుంది. ఏదైతే వాళ్ళు మరి ఆ రూట్ కాకుండా వేరే రూట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేటటువంటి కుటిలమైనటువంటి ఆలోచనలు చేసి సారా వ్యాపారస్తులకి మద్దతుగా వత్తాసు పలకడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా డిప్యూటీ CM గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి అడవి తల్లి బాట ప్రోగ్రాన్ని నిర్వీర్యం చేయడానికి తలపిస్తున్నటువంటి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవరైనా సరే వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాలు ఈవేళ అన్ని ప్రజా సంఘాలు కలిపి ఇక్కడ ఎక్కువ మంది ప్రజా సంఘాలు వచ్చాం. అన్ని ప్రజా సంఘాలు కలిపి డిప్యూటీ CM గారికి, CM గారికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి, అలాగే DGP గారికి కూడా ఈ విషయాలన్నీ కూడా మేము మరి ఇప్పుడు రేపే ఈ విషయాలన్నీ కూడా పోస్టు ద్వారా వాళ్ళకి మేము తెలియజేసి మరి భవిష్యత్ కార్యక్రమం 24 గంటల లోపు ఏదైతే నిన్న సర్వే చేశారో సర్వే ప్రకారం జలగలగడ్డ ఆదివాసులకు మేలు చేసేటటువంటి చర్యలు తీసుకోక వేరే రూట్ వెంబడించడానికి సెర్చ్ చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఇంకా ఇబ్బంది పడేటటువంటి చర్యలకు పూనుకున్నట్లయితే తీవ్రంగా మేము ప్రతిఘటిస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా, రాజకీయ ఉద్యమంగా మా ఎమ్మెల్యేలు, ఎంపీలని వాళ్ళ దృష్టిలో కూడా తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముందుగా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ జైబీందండి. మరి ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంసింగ్ పంచాయతీ జలగలగడ్డ TDTP ఆదివాసీ అక్కలు ITD ముందు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని మరి శిబిరానికి ఇవాళ మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సుర్లప్పారం, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ సిరిగం దేముళ్ళు గారు, అలాగే మా జిల్లా కోశాధికారి కొర రాజబాబు గారు, అలాగే ఉక్కుంపేట మండల అధ్యక్షుడు రావడం జరిగింది. దీనికి మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా రావడం జరిగింది. మరి మిత్రులారా, ఈరోజు మా ఆదివాసులు 5 శుద్ధుల ప్రాంతంలో రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నాం. మరి మేము ఈరోజు వీళ్ళు వేసుకున్న టెంట్ శిబిరానికి వచ్చాము. వాళ్ళు మాకు ఇచ్చినటువంటి పరిశీలన మేము చూసినట్టయితే వాళ్ళు మాకు ఆదివాసులు ఏంటి రోడ్డు కావాలి లేదా వైద్యం కావాలి, రోడ్డు కావాలని అడుగుతారు తప్ప మీతో ఏం అడగరు. అలాంటి ఈ విషయాన్ని మరి ఆ రోడ్డు సమస్య వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలు అనేది అధికారులకు తెలుసు, వాళ్ళు కూడా పరిశీలించారు. కాబట్టి వాళ్ళు కూడా మరి ఆర్డర్లు జారీ చేసుకుని కానీ అమలు చేయకపోతే వాళ్ళు
అధికారులు ఇచ్చినట్టు ఆర్డర్లకి ప్రయోజనం లేకుండా అయిపోయినట్టు అవుతుంది కాబట్టి వెంటనే అధికారులు ఆర్డర్లు వదిలి చేసుకొని ఈ రెండు విలేజ్లకు ఉన్నటువంటి గొడవల్ని సామరస్యంగా పరిశీలించి సారా భర్తీలు పెట్టినట్టు వాళ్ళ మీద కేసులు పెట్టి, అలాగే మా ఆదివాసులను కొట్టినట్టు నాన్టాగుల మీద ఎస్ఆర్సీ కేసులు పెట్టి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారని ప్రధానంగా మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అయితే మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళగా చేయకపోతే ఈ మరి అధికార పార్టీ కూటమి ప్రభుత్వంతో వీళ్ళంతా కూడా కుమ్మక్కైపోయి మా ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారు అనేది మేమైతే భావిస్తున్నాము ప్రజల తరఫున. కాబట్టి వాళ్ళ మీద తక్షణమే ఇన్ని రోజులైనా సరే ప్రతిరోజు కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎస్పీ గారు అందరూ మరి ఈ జిల్లాలో ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్య మరి లేట్ చేసిన కొంది మా ఆదివాసులకు ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు కొట్టుకుని చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. గిరిజనులు చేస్తోన్న నిరసనకు అధికారులు చలనం లేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు తావిస్తోంది. నిధులున్నా, పర్మిషన్స్ ఉన్నా ఇంతవరకెందుకు రోడ్డు పనులు ప్రారంభించలేదని అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గిరిజనులకు భరోసా ఇవ్వాలని ఆశిద్దాం.